ఏ మాయ చేశావో ఏ మంత్రమేశావో నన్నిట్ట ముంచావురా. ఏమనుకున్నావో ఏమని అంటావో నాకిలా ప్రశ్న లేపావురా. ఏలదరి చేరావో ఎందుకిలా నచ్చావో నన్నిలా వదిలెళ్ళకురా. అనువనువున నిండావు అనుక్షణం మిగిలావు అలుసుగా నన్ను చూడకురా. హాయ్ గాయ్స్, ఎలా ఉంది ఈ పాట? మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. కాకపోతే మీకు తెలిసిందే కదా, వాయిస్ కానీ పాట పాడటం కానీ నాకైతే రాదు. బట్ అడ్జస్ట్ అయిపోతున్నారు కదా. సో ఈ పాట ఏ సినిమాలోది ఎవరైనా కనుక్కోగలుగుతారా? ఆలోచించారా? ఎవరైనా కనుక్కున్నారా? కనుక్కుంటే కామెంట్ చేయండి. కనుక్కోకపోతే వద్దు, మీరు ఏమి వెతకద్దు ఏ సినిమాల్లో. ఎందుకంటే ఇది సినిమా పాట కాదు, నేనే రాశాను. సో నా పాటని నేనే పాడుకున్నాను. ఇది ఎవరైనా మంచి సింగర్స్ ఉంటే, మీలో ఎవరైనా పాడేవాళ్ళు ఉంటే నాకు కొంచెం కామెంట్ పెట్టండి. నా పాటలు పాడటానికి మీరు సిద్ధమైతే నేను పాడించుకుంటాను. ఇంకెవరైనా పాడేవాళ్ళు మీకు తెలిసిన సింగర్స్ ఎవరైనా ఉంటే అది కూడా నాకు చెప్పండి. నేను రాసిన పాటల్ని పాడి యూట్యూబ్లో పెట్టాలనుకుంటున్నాను. నాకు మంచి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా? ఈ పాటని నేనే రాసి నేనే మీ ముందుకు పాడాను. బాగుందని అనుకుంటున్నా. మరి ఇక ముసుగు థర్డ్ భాగంలోని 3వ ఎపిసోడ్లోకి వెళ్దామా? అందరూ సిద్ధమేనా? ఇప్పటి వరకు ముసుగు 3 పాటలు వినని వాళ్ళు వింటారని అనుకుంటున్నాను. ఇక మీదట అవి విన్నాక మీరు ఇది చూస్తేనే బాగుంటుంది, లేదంటే అర్థం కాదు కదా ఈ ఒక్క ఎపిసోడ్ వింటే. సో ఇప్పుడు ముసుగులోని 3వ పాటలోకి వెళ్దాం. తన ఒంటికి ఐస్ క్యూబ్స్ తగలటం వల్ల తను తట్టుకోలేక చిందులు వేస్తోంది. అప్పుడే బయట నుండి ఆఫీస్ స్టాఫ్ అంతా లంచ్ పూర్తి చేసుకొని ఆఫీస్ రూమ్లోకి ఎంటర్ అయ్యారు. ఏంటి మేడం, ఏమైంది అంటూ హడావుడిగా ఒక స్టాఫ్ అక్కడికి వచ్చాడు. తను హడావుడిలో అలా మీదకి వస్తుంటే నాకు కోపం వచ్చి కాలు అడ్డుపెట్టాను. వెంటనే ఆ అబ్బాయి ముందుకు వాలుతూ నా పెళ్ళాం మీదకి పడబోయాడు. ఇక అంతే, వాడి షర్టు కాలర్ పట్టుకొని వెనక్కి లాగాను. ఏంటి బాస్, కళ్ళు కనపడలేదా ఏంటి? అమ్మాయి డాన్సులు వేస్తుంటే అమాంతం మీదకి వచ్చేస్తారు అని అన్నాను. ఆ అబ్బాయికి అక్కడ ఏం జరిగిందో అర్థం కాక నిలువుగుడ్లు వేసుకొని నుంచొని చూస్తున్నాడు. నా పెళ్ళానికి కూడా వాళ్ళందరూ ముందు ఏం చెప్పాలో అర్థం కాక ఒక పక్క లోపల ఐస్ క్యూబ్స్తో తను అల్లాడుతున్నా స్ట్రైట్గా నుంచోడానికి ట్రై చేస్తుంది, ఏం చేయాలో అర్థం కాక. అందరూ ఏమైంది మేడం, ఏదైనా ఎర్రర్ వచ్చిందా యాప్లో అని అడిగారు. ఏంటి మేడం, కోడింగ్లో ఏదైనా మిస్టేకా అని ఆ నిలువుగుడ్ల అబ్బాయి అడిగాడు. హే, అలాంటిదేమీ లేదు, ఏదో పైనుండి పురుగు పడినట్లు అనిపించింది, కొంచెం భయమేసి లేచానంతే అని డ్రెస్ తడుముకుంటూ మీరు వెళ్ళి మీ వర్క్ చూసుకోండి అని కొంచెం స్ట్రిక్ట్గా చెప్పింది. ఓకే మేడం అంటూ వాళ్ళు వెళ్తున్నారు కానీ ఒక కన్ను వెనక్కి వేసి డౌట్తో చూస్తున్నారు. నేను నవ్వుకుంటూ సరేలే, నిన్ను ఇబ్బంది పెట్టను, ఇక వెళ్తాను అని నా ఫ్లోర్కి నేను వెళ్ళిపోయాను. మేము ఆ మిడ్నైట్ దాకా వర్క్ చేసుకొని మా పనులన్నీ ముగించుకొని నెక్స్ట్ 2 డేస్లో మా ఊరికి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం. ఏ అకాచాన్, నేను 5కి కాల్ చేస్తాను, మొద్దోడిలా నిద్రపోకుండా కొంచెం రెడీ అయ్యి ఉండు, నేను వచ్చి పిక్ చేసుకుంటా, మనం మీ ఊరికి బయలుదేరదాం అని మెసేజ్ చేసింది. నేను అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉంటాను కానీ నిద్ర లేచే విషయంలో మాత్రం కుంభకర్ణుడి తమ్ముణ్ణి. తను పైకి ఫోన్ చేసినట్లు ఉంది, నేను లెగవలేదు. తను 5కి పాపం 4th ఫ్లోర్ అయినా మా పెంట్ హౌస్కి మెట్లు ఎక్కి వచ్చింది. మొబైల్తో ఎన్నిసార్లు కాల్ చేసినా మేము లెగవలేదు. ఇక వచ్చి మా డోర్ కొడుతూ ఉంది. వెంటనే నా తమ్ముడు డోర్ సౌండ్కి నిద్ర లేచి రేయ్, ఇంత రాత్రి బయట ఎవరో డోర్ కొడుతున్నారు, అసలే మన ఓనర్ ఆంటీ చెప్పింది ఈ మధ్య ఇక్కడ దెయ్యాలు తిరుగుతున్నాయట, కొంపదీసి అది కానీ వచ్చి మన డోర్ కొట్టలేదు కదా అంటూ నన్ను నిద్ర లేపాడు. ఏయ్, నిద్రలో ఏంట్రా నీ జోక్స్, నోరు మూసుకొని పడుకో, దయ్యాలు లేవు ఏమీ లేవు అన్నాను నేను కళ్ళు నులుముకుంటూ దుప్పటిని పైకి లాక్కొని. బయట నుండి డోర్ సౌండ్ ఇంకా గట్టిగా వినపడింది. నా తమ్ముడు ఒక్కసారిగా భయపడి వాడి దుప్పటిని తల మీదుగా మొత్తం కప్పుకొని ఓన్లీ కళ్ళు మాత్రమే కనపడేలా, రేయ్ చెత్త నా కొడకా, లెగురా, నేను చెప్పేది నిజం, అదిగో మన డోర్ ఎవరో కొడుతున్నారు అని అన్నాడు. వెంటనే నాకు లైట్ వెలిగింది.
పక్కనే ఉన్న మొబైల్ చూశాను. టైం 5:05 అయింది. అయ్యో చచ్చాంరా బాబు, నిజంగానే నువ్వు చెప్పింది నిజమే అని పైకి లేచాను హడావుడిగా. ఏంట్రా నువ్వు చెప్పేది నిజం? దెయ్యం వచ్చిందంటావా? టైం ఎంత? నాకు తెలుసు 1 గంటనో 2 అయి ఉంటుంది అని నా తమ్ముడు కొంచెం చిన్న గొంతుతో భయంగా అడిగాడు. అరే నువ్వొకడివి భయ్, ఇది దెయ్యం కాదురా బాబు, రాక్షసి అనగానే వాడు గట్టిగా నన్ను పట్టుకుంటూ కుయ్యి అన్నాడు. నేను వాడిని వదిలించుకుంటూ, రే బాబు నన్ను వదులురా, తను రాక్షసి కాదు నీ వదిన్రా. ఈరోజు మనం ఊరికి వెళ్ళాలి కదా, చచ్చాం పో, ఇక రెడీ అవ్వలేదు అంటూ నేను హడావుడిగా పైకి లేచి డోరు తీశాను. తను డోర్ని నెట్టుకుంటూ రేయ్ నీ అని తిట్టబోతూ, ఏంట్రా ఇలానే ఉన్నావు ఇంకా, దున్నపోతూ ఇంకా నిద్రపోతున్నావు కదా, మనం ప్లాన్ చేసుకున్నాం కదా ఎర్లీ అవర్స్లో బయలుదేరదామని. హా, నువ్వు బండ రాక్షసుడు అని నాకు తెలుసు, నిద్రపోతూ అని నాకు తెలుసు, అందుకనే 4కే అవ్వకుండా 5కి అన్నా. అయినా కూడా ఏందిరా ఇంకా లెగకుండా అంటూ లోపలికి వచ్చింది. తనని అలాగే స్టన్ అయి చూస్తున్న నా తమ్ముణ్ణి చూసి నాలుక కరుచుకొని తల కొట్టుకుంటూ, అబ్బా నువ్వు వీడి తమ్ముడివి కదా, నైస్ టు మీట్ యూ అంటూ చెయ్యి ఇచ్చింది. మా తమ్ముడు నిజంగానే దెయ్యం వస్తుంది అన్న షాక్లో ఇప్పుడు దాకా ఉన్నవాడు ఒక్కసారిగా దేవతను చూసినట్టుగా, హే నిజంగానే అన్నయ్య చెప్పింది మీ గురించి చాలా తక్కువ అంటే చాలా తక్కువ, మీరు చాలా స్టన్నింగ్గా ఉన్నారు అంటూ ఎంతో అట్రాక్ట్గా తన చేతిని ముందుకు ఇవ్వబోయాడు. వెంటనే నేను వాడి కాలిని గట్టిగా తొక్కి, రే బేవర్స్, తను నీ వదిన, ఒక చేతిని కాదు 2 చేతులతో నమస్కారం చెయ్యి అన్నాను. వాడి కళ్ళల్లోకి నవ్వుతూ చూస్తూ, మూసుకొని కంట్రోల్లో ఉండు అని సైగ చేసి, ఏదో నువ్వు తాళి కట్టిన పెళ్ళి చేసుకున్న నిజమైన భార్యలా చెప్తున్నావు ఏంట్రా ఇప్పుడే అంత పొజిషన్, తను జస్ట్ ఇంకా నీకు గర్ల్ ఫ్రెండ్నే కదా అని నా తమ్ముడు ఎటకారంగా అన్నాడు. ఎంతైనా నా పెదనాన్న కొడుకు కదా, వాడికి కొంచెం కొవ్వు ఎక్కువే. కొవ్వు అంటే బాడీలో కాదు, వాడి మాటల్లో. హే నువ్వు 5 మినిట్స్ ఇక్కడ కూర్చో, జస్ట్ ఇలా వెళ్ళి అలా రెడీ అయ్యి వస్తాను అని నేను ఫ్రెష్ అయ్యి వచ్చాను. అంతలోపల నా తమ్ముడు ఏదో వాగుతూ ఉన్నాడు అమ్మాయితో. సరిపోయింది, ఇద్దరు వాగేవాళ్లే, ఒకచోట కూర్చుంటే ఇంకేముంది అంటూ వచ్చాను. వాగటంలో ఉన్న మజా బుద్ధవతారం నీకేం తెలుస్తుంది లేరా అని తను అంది. నా తమ్ముడు నేను స్నానం చేసి వస్తాను అని బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. అంతే, వెంటనే దాన్ని గట్టిగా కౌగిలించుకుంటూ, ఏంటి ఇంత పొద్దున్నే వచ్చి ఊరికంటున్నావు, అలా ఎలా వెళ్తాం, నా తమ్ముడిని కొంచెంసేపు బయటికి పంపించనా అని తన మెడ మీద ముద్దు పెడుతూ మత్తుగా అన్నాను. ఇద్దరం రూమ్ నుండి బయటికి వచ్చి నుంచున్నాం. చల్లని గాలి, తనని వెనక నుండి గట్టిగా హత్తుకున్నాను. తన బాడీ కొలతలు, స్ట్రక్చర్ పర్ఫెక్ట్గా నా బాడీకి సెట్ అయిపోయినట్టు, ఫిక్స్ అయిపోయినట్లు నా కౌగిలిలో ఒదిగిపోయాయి. అబ్బా, ఈ పెంట్ హౌస్ మీద నుండి ఎన్ని రోజులు ఈ సిటీని చూస్తూ ఎంతో బోరింగ్గా ఉంది అనుకుని ఫీల్ అయ్యేవాణ్ణి. ఇలా ఈరోజు నిన్ను వెనక నుండి హత్తుకొని చూస్తుంటే సిటీ మొత్తం అందంతో నిండిపోయిందా, నిజంగా భాగ్యనగరం ఎంతో భాగ్యమైనది అనిపిస్తుంది అని అన్నాను. తన టీషర్ట్లో నుండి నా చేతిని తన పొట్ట మీదకి పోనిస్తూ తడిమేస్తూ ఉంటే నా దాహం ఇంకా పెరిగిపోతుంది. తను కూడా ఏమీ అనకుండా మౌనంగా నా స్పర్శను ఫీల్ అవుతూ ఉంది. హేయ్, ఇప్పుడు ఊరికి వెళ్ళటం అవసరమా? చక్కగా ఈ 2 డేస్ హాలిడేస్లో హ్యాపీగా ఇక్కడ స్పెండ్ చేద్దాం కదా, అసలే మనకి కలిసి ఉండటం చాలా తక్కువే. నువ్వేమో నన్ను పేరుకి అఫిషియల్గా భర్తను చేసావు కానీ పబ్లిక్గా నేను ఇంకా రహస్య భర్తనే కదా, ఎన్నాళ్ళే మనకి ఈ అగచాట్లు అని అన్నాను. హే గాయ్స్, ఎలా ఉంది ఈ ఎపిసోడ్? మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఏమవుతుంది, వాళ్ళు ఊరికి వెళ్తారా లేదంటే ఇక్కడే గడిపేస్తారా? సరే, ఇక నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారనుకుంటున్నాను. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. ఓకే, ఇక ఉంటాను. ఇట్లు మీ అనుశ్రీ మెండు.